మన హృదయం ఎలాంటిదంటే, మనం అడిగే ప్రతి దానికి దేవుడు ఏం చెప్పాలా? ఎస్ ప్రభువా, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఎస్. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఎస్. నేను ఇక్కడికి వెళ్తా, ఎస్ 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 అంటే బంగారం మా యేసయ్య. కానీ మన దేవుడు అన్నిటికీ ఎస్ చెప్పడం. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, ముగింపు ఎలా ఉంటుందో చూడు. మన దేవుడు కనుక ప్రతి దానికి ఎస్ అని ఉంటే, ఈ భూమిలో ఎవడికి కాళ్ళుండే కావు, ఎవడికి కన్నులుండే కావు, ఎవడికి చేతులుండే కావు, ఎవడికి పనులుండే కావు. ఎదరామె ఏమని ప్రార్థన చేసేదంటే, ఆడు నా ఇంకా చూశాడు ప్రభా, 2 కళ్ళు పోవాలి ప్రభా. ఈడు ఏమంటాడంటే, ఆమె నన్ను చూడట్లేదు ప్రభా, ఆమె కళ్ళు 2 పోవాలి ప్రభా. ఆడి కళ్ళు పోవాలి ప్రభా, ఈడి కాలు పోవాలి ప్రభా, ఆడి బిల్డింగ్ పోవాలి ప్రభా. మొత్తం రక్తపాతకం జరిగేది ప్రతి దానికి ఎస్ ఎస్. ఒక జ్ఞానవంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు ఈ విశ్వాన్ని, యూనివర్స్ని ఇప్పుడు చెప్పలు కొట్టాలి, అద్భుతంగా ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన నిన్ను ఆ దారి గుండా నడిపించకపోతే నువ్వు ఎంత టెన్షన్ పడతావో కూడా ఆయనకు తెలుసు. నువ్వు అడిగిన పురుషుణ్ణి ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధపడతావో ఆయనకి తెలుసు. నువ్వు అడిగిన స్త్రీని ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధపడతావని తెలుసు. ఆ వివాహం జరగకపోతే ఎంత బాధపడతావని తెలుసు. కానీ ఎస్ ఎందుకంటే తెలుసా, దాని వెనకాలన్న గుంటనైనా చూస్తున్నాడు, దాని వెనకాలన్న వేదనైనా చూస్తున్నాడు. ముగింపు చాలా బాధకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన నో అని చెప్పినా అర్థం కాకపోయినా ముగింపు చూడు ఎంత ఆనందకరంగా ఉంటుందో, ఎంత విజయవంతంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. నువ్వే ఒక 10,000 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు.